మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ప్రతి వారము ఒక మంత్రి గాంధీ భవన్కి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే అనేక మంది నిరుపేదల సమస్యలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రజా దర్బారులో సేకరిస్తున్నారు. అదే పద్ధతిలో గాంధీ భవన్లో కూడా ప్రతి వారము ఒక మంత్రి రావాలని, ఆ మంత్రి కనీసం ఒక 3-4 గంటలు కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో పాటు నిరుపేదల సమస్యలు విని వాటిని పరిష్కార మార్గం కనుగొనాలని మన పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈరోజు రెవెన్యూ, హౌసింగ్, ఐ&పిఆర్ మంత్రిగా నేను గాంధీ భవన్కి ఈరోజు రావటం జరిగింది. ఎవరైతే కష్టాల్లో ఉండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి వారి సమస్యలు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి సమస్యల్లానే ఉన్నాయో వాటిని ఇప్పుడు చాలామంది గతంలో మా మంత్రులు వచ్చినప్పుడు వారి సమస్యలు విన్నారు, కొన్ని పరిష్కారమయ్యాయి. అదే దిశలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల గత ప్రభుత్వం ఏదైతే 2BHK అని బొమ్మలు చూపించి ఊహాజనకమైన చిత్రాలతో కాలయాపన జరిపిన ఆ ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ, ఇటు చిరకాల పేదోడి కోరిక ఏదైతే ఒక గూడు అంటే ఒక ఇల్లు ఉందో ఆ కోరికకు సంబంధించిన విషయానికి సంబంధించి అనేక రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఉంటారు. వాటన్నిటి సమస్యలు అడ్రస్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, మీడియా మిత్రులను ఉద్దేశించి తప్పకుండా మాట్లాడతారు. అంటే నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం, ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం. ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనక్కుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండి ఆ పింక్ కలర్ ముసుగేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే, రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగు వెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. మళ్ళీ మాట్లాడతాను, అది వచ్చేటప్పుడు రిటర్న్లో అన్ని విషయాలు మాట్లాడతాను, మళ్ళీ తప్పకుండా మాట్లాడతాను.